మీ మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ ఏంటి శాంతి గారు మీ అంత సుదీర్ఘ ప్రయాణంలో? ఫస్ట్ అది తాళి కట్టింది, అది ఎప్పుడు మర్చిపోయాను నేను. తర్వాత అన్నీ ఇదే, మేము చాలా ప్రేమగా ఉంటాము, గొడవ చేసుకుంటారా? ఆయనే కొడతారు నన్ను. కొడతారా? బీపుల్ పగలు కొడతారు. ఎందుకు? ఆయన పక్కన ఉన్న కోపమని తీసుకొచ్చి నా మీదే చూపిస్తారు. సరే దోశ వేస్తారు, అట్లాగే తీసేసుకుంటాను. అదేంత ఆరిపోయిన తర్వాత ఆరిపోతుంది. ఎందుకు కొట్టే బాబు అంటే, రాత్రి కొట్టాను మగం అది చూస్తున్నాను, వాచిపోయి రాత్రి అంతా ఏడ్చి ఉన్నావా నువ్వు, ఎందుకు కొట్టని అంటారు. ఇది చేసా బావా, ఇది కరెక్టా తప్ప అని అడిగాను, దాన్ని కొట్టా బావా, తప్పైపోయింది, ఇంకొకసారి కొట్టనే అంటారు. సరే, ఇదంతా ఈ మెమరీతో పాటు మీకు మోస్ట్ స్వీటెస్ట్ మెమరీ పెళ్లి తర్వాత ఏమిటి? బాబు పుట్టినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు ఎలా, తన నాన్నగా ఎలా ఉండేవారు శ్రీహరి గారు? బావానా నాకంటే ఎక్కువ ప్రేమ ఆయనకే, టు బి సే. పిల్లలంటే తగ్గపిచ్చి. బాబా అప్పుడంతా పెద్ద బాబు పుట్టినప్పుడు కొంచెం బిజీ అయ్యారు, కొంచెం పక్కన కొంచెం మెయిన్ క్యారెక్టర్కి వచ్చారు, విలన్ దీనికి వస్తున్నారు, మెయిన్ విలన్గా చేయడం మొదలుపెట్టారు. సో కొంచెం రెమ్యునరేషన్ కొంచెం ఎక్కువ వస్తుంది కదా, అది తీసుకొచ్చి నాకు ఇస్తారు కదా, ఒక 20,000 50,000 తీసుకుని అట్లాగే బట్టలు తీసుకుని వచ్చి ఇచ్చేసాను. అసలు ఒక్క మాట చెప్పరే, నువ్వు ఎందుకు తీసుకున్నావని ఒక్క మాట చెప్పరు. అంటే మొగుడు అంటే ఇట్లా కూడా ఉంటాడు, మొగుడు అంటే 50,000 ఖర్చు పెట్టి వస్తుంది, నేను భయంతో వస్తుంది చెప్పరు. తర్వాత వచ్చి నేను ఫస్ట్ టైం వచ్చి ఎప్పుడు మా లవ్ అప్పటి నుంచే ఎవ్రీ ఇయర్ నా బర్త్డే అప్పుడు ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తారు. అది 1 గ్రామ్ ఉండే 2 గ్రాములు ఒక డ్రెస్, చీర మాత్రం నేను ఫస్ట్ ఒకసారి తీసుకొచ్చాను, ఫస్ట్ బర్త్డే అప్పుడు జన్మలో చీర తీసుకురాకు అని చెప్పేసారు. నేను చెప్పాను, దయచేసి బావా నువ్వు చీర మాత్రం తీసుకుని వచ్చి బావా, అది ఎంత చండాలంగా ఉండిందంటే అంత చండాలంగా ఉండింది. ఏం చేశారు? ఆ చీర ఉందా? ఇచ్చేసారు అప్పుడే? నేను తీసుకొని కుట్టేశారా? నేను ఆ చీర కట్టుకుంటే అయినా పర్వాలేదు, నేను చెప్పాను వద్దు. నెక్స్ట్ టైం నుంచి ఏం చేసేవారు, చిన్న డాలర్, చిన్న పెండెంట్ అట్లాగే పెరుకొని వచ్చింది. ఒకరోజు ఫస్ట్ టైం బాబా హీరో అయిన తర్వాత ఎప్పుడు 14th నైట్ సెలబ్రేట్ చేస్తారు. 15th ఫ్రెండ్స్ తోటి అది పార్టీ ఉంటుంది కదా, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని చేస్తుంటారు. అది ఈవినింగ్ 5 o'clock నుంచి మొదలవుతుంది. ఈయన బాబా ఏమో ఫ్రెండ్స్ తోటి బయట కూర్చున్నారు, నేనేమో లోపల కూర్చొని టీవీ నేను పైన ఉన్నాను, అప్పుడు కింద లేదు బెడ్రూమ్, పైన ఉండింది మా బెడ్రూమ్. పైన కూర్చొని కింద నుంచి ఇంటర్కమ్ పిలిచారు, వస్తే కిందకి రావే అన్నారు. నేను నైట్ మీద ఉన్నాను, కిందకి వచ్చాను. ఏంటి బాబా అన్నాను. నేమా బండి ఎక్కువే అన్నారు. ఏం బాబా అన్నాను. నువ్వు ఫస్ట్ బండి ఎక్కువ, ఆయన లుంగి మీద ఉన్నారు, నేనేమో నైట్ మీద ఉన్నాను. 9:30 9:45 పైన అయిపోయింది. సర్రని బండి తీసుకుని వెళ్ళాడు. మా ఇంటి ఎదురింట్లో కృష్ణ పోల్స్ ఉంది, ఇది వాళ్ళ జ్యువెలరీ షాప్ ఉంది. చేతిలో డబ్బులు పర్సు ఏం లేదు, స్ట్రైట్గా తీసుకుని వెళ్ళారు. షట్టర్ వేసేశారు, హిందీలో చెప్పారు, ఓపెన్ కరో అని చెప్తారు కదా, ఎదురింటి వాళ్ళు తెలుసు, అది ఓనర్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఓపెన్ చేశారు, ఓపెన్ చేస్తే చెప్పారు, చూపించారు, నీకేం కావాలి తీసుకుపోయి అన్నారు. నేను చెప్పాను, నాకు ఏదైనా ఉంగరం ఏదైనా ఒకటి తీసుకుంటాను బాబా అని చెప్పాను. సరే ఈయన వెళ్ళి చూస్తున్నారు. ఇట్లా చూసినప్పుడు ఆయనేమో ఈ గోల్డ్ సెక్షన్లో ఇటు ఉన్నారు, నేనేమో ఫస్ట్ ఏమో డైమండ్ సెక్షన్ ఉంటుంది. నేను అక్కడ నిలబెట్టి ఇట్లా ఊరికే ఇట్లా చూశాను. అది వచ్చి రోడ్ మీద దీంట్లో వచ్చి ఆ నెక్లెస్ ఒకటి వైట్ స్టోన్స్ తోటి గ్రీన్ ఇది వచ్చి ఇప్పుడు కూడా ఉంది. అది ఎప్పుడు వెళ్ళినప్పుడు అది చూస్తూనే వెళ్తుంటాను. అది ఆ నెక్లెస్ అక్కడ ఉండింది. నా కళ్ళు నాకు తెలియకుండానే అక్కడ పోయింది. ఈయనేమో నాకు చూస్తున్నారు. నేనేమనుకున్నాను, ఒక 1 lakh అట్లా ఏదైనా కొనేసి ఎక్కువ ఖర్చు పెట్టించేద్దని కాదు, ఒక 1 lakh కూడా కాదు. మాకైతే ఏదైనా ఒక ఉంగరము, లేకపోతే నాకు ముందే చెప్తారు ఒక 10,000 ఏదైనా కొనుక్కు, నీ ఇష్టం ఏదైనా కొనుక్కోవే అంటారు. నేను వెళ్ళి ఏమిటి ఒక 10,000 నాకు ఒక డ్రెస్, ఒక 4 డ్రెస్ వచ్చి, నేను ఎక్కువ ఖర్చు పెట్టి బట్టలు తీసుకోను, నేను రోజు అదే వాడుతుంటాను. సో వెళ్ళి ఏదో ఉంగరం కానీ ఏదో చిన్నది ఏదైనా తీసుకుంటాను బాబా అని చెప్పి ఆయన ఇట్లా చూస్తుంటే ఆయన తిరిగి నన్ను చూసినట్టు ఉన్నారు. నా కళ్ళేమో దాని మీద ఉంది, అది రోడ్లో చూసినది దాని మీద ఉంది. బాగుందన్నాడు, చూపురుంది బాబా అన్నాను. అది ప్యాక్ చేయరన్నాను. ఎంత అన్నాడు, ఇంతమంది చెప్పాడు. బాబా ఇంత కావాలా బాబా అన్నాను. నడుసుకో అన్నారు. అది చూసారా, ఆయన పక్కన ఒకటి నచ్చింది, నేను అది చూసాను, అది బాగానే ఉండింది. ఇది కూడా తీసుకువే అన్నారు. వద్దు బావ, ఇప్పుడు వద్దు బావ, ఎందుకు బావ అన్నాను. దోనో ప్యాకరు
గాడిమీరాకో అన్నారు. 2 ప్యాక్ చేసి వచ్చేసాం. అంటే ఏదొచ్చినా ఉధృతితో వస్తుంది. చూపట్లేదు. లేదు ఆయనకి నేనంటే పిచ్చి ప్రేమ. నాకు ఒంట్లో బాగాలేకపోతే కూడా ఆయనకి చెప్పను. ఎంత ఫీవర్ ఉన్నా సరే, ఎంత బాడీ పెయిన్ వచ్చినా సరే అసలు ఏమి చెప్పను ఆయనకి. బాబా నాకు ఒంట్లో పడితే ఎప్పుడు ఏ రోజు చెప్పలేదు ఆయనకి, చెప్పను.